మాట్లాడండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షించబడిన వారికి నిత్య జీవాన్ని దయచేసి రెండో రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మహిమను ఘనతను ప్రభావమును నీకు ఆపాదించుకుంటూ నజరేయుడు మా సొంత రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొని సమాధానాన్ని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, ఎంతసేపు చెప్పాలి? డాడీ ఏమైనా టైం చెప్తారా? 40 మినిట్స్ చెప్పనా? రాత్రి రాని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. రాత్రి రాని వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ఎందుకంటే రాత్రి వర్తమానాన్ని అలా కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఓకే, సమయాన్ని వృధా చేయొద్దు, ఎందుకంటే నేను ప్రతి నిమిషాన్ని కూడా దేవుని వాక్యానికే కేటాయిస్తాను. వేరే సమయం కూడా నేను వేరే దానికి నేను కేటాయించాను. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇంకే మాటలు మాట్లాడినా సమయాన్ని వృధా చేసినట్టే నా యొక్క అభిప్రాయం అది. అందుకే నాకు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేయను. వచ్చేద్దాం, లేఖనంలోనికి వచ్చేద్దాం. మనమందరము కూడా ఇప్పుడు కనిపెట్టుకొని ఉన్నాం కదా, దేని కొరకు? జీవపు ఊట వంటి మాట కొరకు. ఈరోజు అందుకే కదా మనం అందరం వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఒకసారి జకర్యా గ్రంథం తీయండి, 10వ అధ్యాయము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. ప్రతి వాని చేనులో పైరు మొలచునట్లు యెహోవా మెరుపులను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట మనం అందరము కూడా ప్రార్థన చేద్దాము. ఇంతకీ ఈ వాక్య భాగంలో ఇది ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి లేఖనం. ప్రతి వాని చేనులో పైరు మొలచునట్లు ఈ కడవరి కాలమున వర్షం పడాలని మనం అడగాలంట. ఎందుకు అడగాలి? వర్షం పడమని అడగాలి. ఎందుకు? ప్రతి వాని చేనులో పైరు మొలవాలి, దానికోసం అడగాలట ఈ పూట. ఒకసారి ప్రార్థన చేద్దామా? అందరు తలలు దించుకోండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయన, ఈ చేను అనే సంఘం మీద మీ యొక్క పైరు మొలిచినట్లుగా ఒక నూతన క్రియను మాకు దయచేసి ఆశీర్వదించమని కోరుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతకీ చేను అంటే ఏమిటి అంటే సంఘము. ఏంటది? సంఘము. సంఘములోని ప్రతి విశ్వాసి యొక్క హృదయమే చేను. పైరు అంటే ఏమిటి అంటే దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. విత్తువాని ఉపమానంలో మీరు ఎన్నో ఉపదేశాల్లో విని ఉండుంటారు, వర్తమానాల్లో విని ఉండుంటారు. విత్తువాని ఉపమానంలో దేవుడు 4 రకాలుగా వివరిస్తాడు విత్తనాలు ఎలా ఫలించాలి. ఒకటి, దారి పక్కన త్రోవ పక్కన పడ్డ విత్తనం ఎలా ఫలిస్తుంది. 2, రాతి మీద పడ్డ విత్తనం ఎలా ఫలిస్తుంది. 3, తుప్పల్లో ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం ఎలా ఫలిస్తుంది. 4, మంచి నేల మీద పడ్డ విత్తనము ఎలా ఫలిస్తుందో ఉపమాన రీతిగా చెప్పాడు. ఇప్పుడు మనది ఆ సబ్జెక్ట్ కాదు, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ప్రతి వాని చేను అంటే ప్రతి హృదయము, ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి హృదయము కూడా దేవుని వాక్యముతో విత్తబడి పైరు మొలచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే వాక్యం అందరూ వింటారు, కానీ అందరి జీవితాల్లో ఫలిస్తుందా? అందరి జీవితాల్లో ఫలించదండి. విత్తనము మంచి నేల మీద పడితేనే ఫలిస్తుంది. అదే రాతి నేల మీద పడితే ఫలిస్తుంది, తెల్లారేమైద్ది, దానికి వేరు లేదు కాబట్టి తెల్లారేది ఎండిపోద్ది. ముళ్ళ పొదల్లో పట్టది కూడా ఫలిస్తుంది, కానీ అటు ఇటు ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగమో ఉండదు, అది కాపుకు రాదు. ఇక తోవ పక్కనంటే అపవాది పట్టుకుని వెళ్ళిపోతాడంట కాకుల్లాగా వచ్చి. అందుకనే నీ చేను ఫలించాలంటే పైరు మొలవాలి.
పైరు అంటే సాక్షాత్తు దేవుని నుంచి వచ్చేటటువంటి వర్తమానము. పరలోకము నుంచి భూలోకానికి తన సంఘానికి దేవుడు ఇచ్చేటటువంటి అమూల్యమైన వర్తమానము. ఆ వాక్యమే పైరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడే కింద 3వ వాక్యం చూడమ్మా. కాపరుల మీద కోపాగ్ని పడితే మేకలను కూడా శిక్షిస్తాడేనా. నెక్స్ట్, తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వానిగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి రోజున దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఇదే. దేవుడట ఈరోజు ఈ సంఘాన్ని దర్శించి గొర్రెలుగా ఉన్న మనందరినీ ఏం చేయబోతున్నాడంట? రాజకీయములకు అశ్వములుగా. ఏదో దొడ్డిలో ఉండే గుర్రాలు కాదు, లేదా రేసు గుర్రాలు కాదు, ఏదో క్లబ్బుల్లో ఉండే గుర్రాలు కాదు. ఇవి ఏం గుర్రాలు? రాజకీయములకు గుర్రాలు. రాజుగారి యొక్క దొడ్డిలో ఉండే గుర్రాలు, రాజుగారికి ఉపయోగపడే రాజగుర్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మొదటి రాకల్లో వచ్చి దేని మీద ఎక్కాడు? భారవాహనము, గాడిద. సాధువు కాని గాడిదనే తను వాహనంగా ఎంచుకుని దాని మీద ఆసీనుడయ్యాడు. అది మొదటి రాకడ. ఇప్పుడు రెండో రాకడలో ఎలా వస్తున్నాడు? ఆయన గగనాన్ని చీల్చుకొని ఆకాశ వాకిళ్ళు తెరుచుకొని దేని మీద వస్తున్నాడు? దేని మీద? పాటలు పాడతాం కదా మనం. దేని మీద? మేఘాన్ని చీల్చుకుని దేని మీద వస్తున్నాడు ప్రభువు? రెండవ రాకడలో దేని మీద కూర్చొని వస్తున్నాడు? అదే ఇక్కడ చెప్పబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రె స్వభావం వేరు, గుర్రం స్వభావం వేరు. గొర్రె చాతుర్యం వేరు, గుర్రం చాతుర్యం వేరు. గొర్రె యొక్క లక్షణాలు వేరు, స్వభావాలు వేరు. కానీ అశ్వం యొక్క స్వభావాలు, లక్షణాలు వేరు. ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు ఈ పూట మీతో? గొర్రెలుగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా రాజగుర్రములుగా మారుస్తాను అంటూ ఉన్నాడు. దేని కొరకు? ఆయనకి ఏం కావాలి ఇవాళ? సంఘంలో ఎవరు కావాలి ఆయనకి ఇవాళ? రెండో రాకల్లో ఆయన వస్తూ ఉన్నాడు. రెండో రాకల్లో ఆయన ఎదుర్కొని పోవటానికి ఎవరు కావాలి? సంఘములో గుర్రాలు కావాలి ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి 2 కార్యాలు జరుగుతున్నాయి ఈ రోజున. 2 రకాల అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. మనకి 2 రకాల వాగ్దానాలు ఇచ్చాడు. ఒకటి, కడవరి వాన మన మీద పడటం వల్ల మన హృదయము అనేటటువంటి చేనులో పైరు మొలిచి ఫలిస్తుంది. ఇది మొదటి అద్భుతం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఆయన ఈ సంఘాన్ని తన యొక్క పిల్లలను దర్శించి స్వభావాలు మారుస్తూ ఉన్నాడు. మనం గుర్రైపోవటము, గుర్రమైపోవటం కాదు. ఇది అలంకారప్రాయమైనటువంటి ఉపమానం. ఇది మనం మనుషులమే, కానీ స్వభావాలు మారాలి. ఎలాంటి స్వభావాలంటే, ఇంతకుముందు మనం గొర్రెలుగా ఉన్నాము, మన కాపరి యేసయ్య. కానీ ఇప్పుడు మనం మారాలి. ఎలా మారాలంటే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గుర్రాలుగా మారాలట, రాజగుర్రాలుగా మారాలి. రాజుగారికి ఉపయోగపడే, ఆయన రాజుగా రానై ఉన్నాడు. రేపు పొద్దుట ఆయన రానై ఉన్నటువంటి రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడికి ఉపయోగపడేటటువంటి ఆ యొక్క రాజగుర్రముగా మనం మారవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. గుర్రానికి ఉన్న స్వభావము, గొర్రెకున్న స్వభావము వేరువేరు. కాబట్టి మనము కూడా ఈ రోజు మొదలుకొని ఆ యొక్క అశ్వము యొక్క స్వభావము, రాజ అశ్వము యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎందుకు ఆ స్వభావం ఎలా ఉండాలి? ఏం కోరుకుంటున్నాడు ఆయన? యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 39వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చూడండి జాగ్రత్తగా. మైదానములో కాలు దువ్వి తన బలమును బట్టి, ఎవరి బలాన్ని బట్టి? తన స్వకీయ బలమును బట్టి సంతోషించి కాళ్ళు దువ్వుద్ది. మరి గొర్రె ఏం చేస్తుంది? బెదిరిపోయి పారిపోతుంది. గుర్రం ఏం చేస్తుంది? చదువు, ఆ యొక్క స్వభావ లక్షణాలు అవి.
ఆయుధదారులను భయము పుట్టించు దానిని చూసి వెక్కిరిస్తుందట. అది నువ్వెంత వెక్కిరించడం అంటే అదే కదా. నువ్వెంత, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత అంటదట గుర్రం. భయము పుట్టి అందరికీ దాన్ని చూస్తే భయం పుడుతుంది, కానీ గుర్రానికి భయం పుట్టించే దాన్ని చూస్తే వెక్కిరిస్తుందట. అది నువ్వే పాటి దానివి, నువ్వెంతటి దానివి అని. ఇది గుర్రం యొక్క స్వభావం. ఈ స్వభావంలోనికి వల్ల మనమందరం రావాల్సి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చదవం ఇంకా. ఉద్దండ కోపముతో యుద్ధ భూమిలో బాకానాదము అంటే యుద్ధ ఘోష. యుద్ధం జరిగే ముందు ఊస్తారు కదా గట్టిగా. దాన్ని వింటే అందరూ భయపడితే గుర్రం ఏం చేస్తాను, ముందుకు దూకుద్దట. ఉద్దండ కోపముతో పౌరుషముతో తన శత్రువును చూసి వెనుకడుగు వేయదు గుర్రము. అర్థమవుతుందా? శత్రువు ఎంత వెనక్కి లాగుదాం అనుకుంటే అంత ముందుకు సాగుద్ది. శత్రువు ఎంత అనగతొక్కుదాం అనుకుంటే అంత పైకి లేస్తుందండి గుర్రము. దేవునికి మహిమ కలుగును గాక. చదువు, ఇంకొక స్వభావం ఉంది. దూరము నుండి యుద్ధ వాసన చేసుకొని ఆస్వాదిస్తాడట యుద్ధాన్ని. చాలు చాలు. ఇప్పుడు చూసారా దాని స్వభావాలు ఎన్నొచ్చాయి? గుర్రం యొక్క స్వభావాలు ఎన్నొచ్చాయి? శత్రువును చూసి వెనకడుగు వెయ్యదు. అవతల వాళ్ళ ఆయుధాలు చూసి, కత్తులు చూసి, కటాలు చూసి ఏ ఆయుధం ఉన్నా సరే భయపడదట. ఉద్దండ కోపంతో ముందుకు సాగిపోద్దంట. దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? పిరికి ఆత్మనిచ్చాడా? దత్తపుత్ర ఆత్మనిచ్చాడా? ఏ ఆత్మనిచ్చాడు? భయపడుటకు మీరు దాస్యపాత్మను కాదు దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నారు. అదే అర్థం ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. మనం పిరికివారం కాదు. ఇప్పుడు ఇంకొక లేఖనంలోకి వెళ్దాం మనం. కీర్తన 78:9 చూడమ్మా. కీర్తనల గ్రంథము 78:9 విండ్లను పట్టుకొని యుద్ధ కాలమున వెనుకకు. చాలు. ఎవరట వీళ్ళు? ఎఫ్రాయిము సంతతి వారు. వీళ్ళు దేవుని పిల్లలే. వీళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ ఎదురుగా శత్రువుని చూసరికి ఏమైంది? ఆయుధాలు చేతిలో ఉన్నా కూడా వాటిని వాడకుండా వెనుదిరిగి పారిపోయారంట. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఆయుధం ధరించిన వాడు విల్లు వాడకుండా పోయాడు. ఆయుధం వాడకుండా తిరిగి పారిపోయాడండి. ఈ పారిపోయేటటువంటి వారు దేవుని పిల్లలా? మనలో ఆ స్వభావం పోవాలి. నిందలను చూసి, అవమానాలను చూసి, వచ్చే రోగాలను చూసి, వచ్చే శ్రమలను చూసి, వచ్చే కష్టాలను చూసి మన జీవితంలో అన్నీ వస్తాయి. శ్రమలు రావా? కష్టాలు రావా? నిందలు రావా? అవమానాలు రావా? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగులమా తిరుగుతున్నాడు ఈ లోకంలో. వాడు టార్గెట్ ఎవరు? దేవుని పిల్లలే. వాడిని చూసి మనము వెన్ను తిప్పి పారిపోదామా? ఉద్దండ కోపంతో పౌరుషము కలిగి అపవాదిని ఎదిరిద్దామా? అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మీకు ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. యూదా వారికి అందరికి ఆయుధాలు ఇచ్చాడు, ఎఫ్రాయిం వారికి ఆయుధాలు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆయుధాలు వాడట్లేదు. తిరిగి ఆయుధాలు వాడకుండా పారిపోయి వెన్ను చూపిస్తూ ఉన్నారు. ఈ పూట దేవుడు ఇక్కడ ఒక నూతనమైనటువంటి క్రియ చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే పిరికివారుగా ఉన్నారో, ఎవరైతే భయపడువారుగా ఉన్నారో, ఎవరైతే వెన్ను చూపి పారిపోయేవారుగా ఉన్నారో, ఎవరైతే శ్రమలను చూసి, బాధలను చూసి, నిందలను చూసి, అవమానాలను చూసి, వచ్చే జబ్బులను చూసి భయపడి బాధపడి వెనుదిరిగి పారిపోతూ ఉన్నారో వారందరికీ దేవుడు ఈ పూట, ఈ నూతన సంవత్సరం పూట ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఏంటది? రూపాంతరము. మీరందరూ దేవుని యొక్క రాజకీయములకు అశ్వములుగా రూపాంతరము చెందుదురుగాక. దేవుని యొక్క దత్తపుత్రాత్మ చేత నింపబడి నిలవబడుదురుగాక. ఆమేన్. అట్లాగే ఇప్పుడు ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27 చూడు.
ఇర్మియా 2:27. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి, అయినను ఆపత్కాలములో లేచి మమ్మును రక్షింపమని వారు ప్రార్థన చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ దేవునికి వెన్నుపోటు పొడిచి తిప్పి పారిపోయేవారు. వస్తారు, స్వస్థతల కోసం వస్తారు, ఆశీర్వాదాల కోసం వస్తారు, వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క ఆశలు తీర్చుకోవటం కోసం దేవుని దగ్గరకు వస్తారు. బాప్తిస్మం కూడా తీసుకుంటారు కొంతమంది రక్షణలోకి వస్తారు. వచ్చి ఏదన్నా శ్రమ రాగానే ఏమవుతారు, ముఖమట తిప్పేసి వెళ్ళిపోతున్నారంటే ప్రభువుకి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే వాళ్ళు ప్రతి దానికి సనగటము, గొదగటము, అలగటము, ఈ 3 చేశారు బాగా. ప్రతి చిన్నదానికి సనిగేవాళ్ళు, గురిగేవాళ్ళు, దేవుణ్ణి దూషించేవాళ్ళు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోయారు. ఎప్పుడైతే మనం బలహీనమో అప్పుడే మన యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నాడు పౌలు గారు లేఖనంలో. సో మనం ఏంటంటే ఇవాళ ఒక చిన్న బాధ రాగానే ఏం చేస్తాము, ఒక చిన్న బాధ అనారోగ్య సమస్య వచ్చింది అనుకుందాము, రాగానే ముందు ఎక్కడ కురుకుతాం మనం చెప్పండి? హాస్పిటల్ కురుకుతాం కదా, భయం. అంటే దేవుడు మనకి వచ్చిన జబ్బుని బాగు చేసేటంత శక్తి లేనివాడా? అదే ఇక్కడ అర్థం. వెన్ను చూపించి పారిపోతున్నారంట. దేవుడు సర్వశక్తిమంతుడు కదా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్న ఎర్ర అద్భుతాలు చూస్తావు నువ్వు. అద్భుతాలు చూడాలి మన కళ్ళు. రాత్రి చెప్పాను కదా, అద్భుతాలు సూచక్రియలు చూడాలి. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే నీ ఆత్మలో అద్భుతం జరగాలి. దేవుడి మహిమ కలుగును కాక. దేవుణ్ణి మనం ఎంతవరకు తీసుకుంటున్నామంటే ఆయన్ని పూర్తిగా, ఆయన శక్తిని పరిపూర్ణంగా మనం తీసుకోలేకపోతూ ఉన్నాము. చిన్న శ్రమ వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా మనము ఎమ్మటే వేరే దొడ్డిదారులు ఎత్తుకుంటున్నాం. ఆ ఇజ్రాయేలీలు చేసింది అదే. ఏ చిన్నది రాకపోయినా సనిగి గుణిగి ఆఖరికి ఏమైపోయారంటే నశించిపోయారు. ఎవరైతే దేవుని మీద సనిగి గుణిగి వెన్ను చూపించారో వాళ్ళు ఎవరూ మిగరలేదు, అందరూ కూడా నశించిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోతుని దేవుడు అన్నాడు, నీ ప్రాణాన్ని నిలబెట్టుకోనట్లుగా వెనకకి తిరిగి చూడకుండా సాగిపో అన్నాడు లోతుని. వెనక్కి తిరగకుండా వెళ్ళాడు కదా లోతు. రక్షించబడ్డాడా లేదా? మరి లోతు భార్య ఏం చేసింది? దేవుడు సాగిపో అంటాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రం ముందు నుంచున్నారు దేవుని పిల్లలు. వెనక చూస్తే శత్రు సైన్యం, ముందు చూస్తే అగాధ జలాలు. దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. మోషేతో అన్నాడు, సాగిపోండి, సాగిపోండి మోషే అన్నాడు. అంతే. సాగిపోయారా లేదా? ఆల్రెడీ సముద్రంలో దేవుడు వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీయక మునిపే సముద్రంలో ఆ అగాధ జలాలలో వారి కొరకు మార్గాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఇది వాళ్ళకి తెలుసా? తెలియదు. సనిగి గుణిగి దేవుణ్ణి దూషించి దేవుణ్ణి తక్కువ చేశారు. ఆయన శక్తిని ఆశ్రయించలేకపోయారు. సాగిపో అన్నాడు, సాగిపోయారు. ఎవరైనా చనిపోయారా? ఎవ్వరూ చనిపోలేదు. అందరూ కూడా సముద్రాన్ని దాటి వెళ్ళారు. లోతును కూడా నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నీ ప్రాణాన్ని కాపాడుకున్నట్లుగా పారిపోమన్నాడు. తిరిగి వెన్ను కూడా చూపించుతున్నాడు. అలాగే లోతు వెళ్ళిపోయాడు, రక్షించబడ్డాడు. ఆయన భార్య ఏమైంది? వెనక్కి తిరిగింది. ఏమైంది? పనికి రాని నిస్సారమైనటువంటి ఉప్పు స్తంభంగా మారిపోయింది. నిస్సారమైన ఉప్పుకి రుచి ఉంటుందా? రుచి ఉంటుందా? దాన్ని దేంట్లో వాడతాం మనం, కాళ్ళతో అవతల పడేస్తాం. అందుకే దేవుడు ఏమంటాడంటే లోకములో మీరు ఉప్పై ఉన్నారు అంటాడు. మనం ఉప్పులాగా రుచికరంగా ఉండాలి. రుచికరంగా. లోకానికి రుచి ఎవరంటే దేవుని పిల్లలమైనటువంటి మనమే. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం తీయం ఒకసారి. మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తాం ఇంకొక 2 నిమిషాల్లో. ఇదంతా ఉపోద్ఘాతం. ఇర్మియా 32:33. పెందల కాడ లేచి తన ప్రవక్తలను, తన కాపరులను, తన యొక్క సేవకులను పంపిస్తాడు దేవుడు. వర్తమానాన్ని ఇచ్చి, తన వాక్యాన్ని ఇచ్చి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం అంటే అందరము కాదు, కొంతమంది.
ఏం చేస్తున్నామట? పెందలకడ లేచి నా బోధ అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. వీళ్ళందరూ ప్రభు వైపు చూడటం లేదు, ఎటో చూస్తూ ఉన్నారు. వారి బుద్ధి వేరుగా ఉంది, వారి గమనం వేరుగా ఉంది, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది, వాళ్ళ గమ్యం కూడా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ గమ్యం ఎటు? ఎవరైతే దేవుని వర్తమానాన్ని వినకుండా దేవుని వైపు చూడకుండా ఉంటారో వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు? ఇప్పుడు నీటి మీద ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు, ప్రభు నేను కూడా నడుస్తానంటే రా అన్నాడు. పేతురు ప్రభుకి వెళ్ళి చూస్తూ నడిచాడు నీటి మీద. ఎప్పుడైతే తల పక్కకి తిరిగిందో ఏం జరిగింది? బుడుక్కున మునిగాడు. అప్పుడు అన్నాడు ప్రభు చేయబట్టి, అల్ప విశ్వాసి అన్నాడు. అంతే. ఏమన్నాడు? మనం అవిశ్వాసులుగా ఉండాలా, అల్ప విశ్వాసులుగా ఉండాలా, సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మీ హృదయములో, మీ చేనులో పైరు మొలవాలి అంటే దేవుని వర్తమానం విని ఏమవ్వాలి? ఆయన తట్టు తిరగాలి. మనం వీపు చూపించరాదు. చూపిస్తే ఏమవుతుందంటే ఇంకెక్కడికో మన గురి వెళ్ళిపోతుంది. పౌలు అంటాడు, నా గురి వద్దకు నేను పరిగెడుతూ ఉన్నాను. పరుగు ఆపట్లే, తుద ముట్టించాడంట ఆయన పరుగును. అంటే తన గమ్యానికి చేరుకునే ఆయన విజయాన్ని పొందాడు. ఒకసారి అది కూడా చూపించేస్తా. హెబ్రీ 12:2 చూడమ్మా. హెబ్రీ 12:2. తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చాలమ్మా. మన ఎదుటున్న గురి ఏంటి? మన ఎదుటున్న గురి, ప్రతి క్రైస్తవుడికి గురి ఏంటి? గమ్యము ఏమిటి? ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని వెంబడించమంటున్నాడు. మన గమ్యం ఏంటి? సిలువెత్తుకొని ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభు అని గురి వద్దకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనను ప్రేమతో క్రీస్తులో మళ్ళీ తిరిగి జీవాన్ని ఇచ్చాడు. సో మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి. దేవుని వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే మన పైరు ఫలించి మనము రూపాంతరము పొందుతాము. ఒకసారి కీర్తన 114 దీమ్మా. ఇప్పుడు వచ్చాం మనం. జాగ్రత్తగా రండి. ఒక పావు గంట. కీర్తన 114:5. నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? నువ్వు వెనుకకు వెళ్ళుటకు నీకేమి తటస్థించినది? చాలు. దేవునికి మహిమ కలుగును గాక. సముద్రమా, దేవుని పిల్లలు వస్తూ ఉంటే నువ్వు తిరిగి గంతులు వేసుకుంటూ పరుగులు పెట్టుకుంటూ తిరిగి పారిపోతున్నావు కదా, నీకేం తటస్థించింది? నీకేం రోగం వచ్చింది? ఎవరితాను? దేవుని పిల్లలు వస్తూ ఉంటే వెనుకకు తిరిగి పరుగులు పెడుతూ ఉన్నావు. నీకేమొచ్చింది? నీకేమి తటస్థించింది అంటూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హైయర్ అఫీషియల్స్ అంటే కలెక్టర్లు, సీఎంలు, పిఎంలు వెళ్ళేటప్పుడు సిగ్నల్ పెడుతుంది. సిగ్నల్ పడంగానే రయ్యమని చెప్పేసి ఆ విఐపీలు మొత్తం వెళ్ళిపోతారు. చిక్కకపోయేది ఎవరు? ట్రాఫిక్లో చిక్కుకుపోయేది ఎవరు? సాధారణ ప్రజలే. విఐపీలు అంటారు కదా వాళ్ళకి అడ్డేది ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అయిపోతాయి వాళ్ళ కొరకు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి సీఎంలకి, పిఎంలకే ఇటువంటి ప్రివిలేజెస్ ఉంటే దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని పిల్లలమైన మనం నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? సినిమా ఉంటుంది. సముద్రం అట వెనక్కి తిరిగి పారిపోద్దట. కానీ మనం ఏం చేస్తున్నాము? శ్రమ అనే సముద్రాన్ని చూసి, శ్రమ అనే కష్టాన్ని చూసి, లేకపోతే రోగము, లేకపోతే ఏదైనా నిందో, లేకపోతే ఏదైనా అవమానం వస్తే ఆ సముద్రాన్ని చూసి ఆ రోజున వాళ్ళు ఎలాగా దేవుణ్ణి నిందించి అవమానించారో మనం కూడా లాగిపోతున్నాం. వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఈ పూట, సాగిపోండి,
సాగిపోతే జరిగే కార్యం ఏంటో తెలుసా? దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏంటంటే వాళ్ళు దేని మీద నడిచెళ్ళారు? సముద్రం చీలిపోతే దేని మీద నడిచెళ్ళారు? ఆరిన నేల. జలరాశులు ఏమయ్యాయి? ఏకరాశిగా నిలిచాయి. దేవుడు ఒకసారే వేడి గాలిని పంపి పొడి చేసేసాడు బురదని. ఒకసారే చల్లటి గాలి, హిమము లాంటి గాలి పంపి ఐస్ గడ్డల్లాగా, డీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా మనకి, అట్లా చేసేస్తే జలము రాశిగా కూర్చబడి పేర్చబడ్డది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అదే అంటున్నాడు ఇక్కడ, యోర్దాను నీకేమి తటస్థించినది? నీకేం జరిగిందంటే ఆ దేవుని ఉజ్జీవం, ఆ దేవుని మహిమ ఒక విశ్వాసిని తాకితే ఇలా ఉంటది జీవితము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పూట దేవుని ఉజ్జీవము, దేవుని మహిమ మిమ్మల్ని తాకును గాక. హృదయం అనే మీ చేనులో పైరు మొలిచి దేవునిలో ఫలించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వెళ్తూ ఉంటే మీ ముందున్న సమస్య పరుగులు పెట్టాలి. మీరు నడుచుకుంటూ వెళ్తుంటే మీ ముందు ఉన్నటువంటి శత్రువు ఓడిపోయి పడిపోవాలి. ఉద్దండ కోపముతో అశ్వము వలె, రాజ అశ్వము వలె మనము ఉండాలట. అందుకే అంటున్నాడు, గొర్రె స్వభావాన్ని మార్చి ఆ రాజ అశ్వము కింద మనల్ని మార్చబోతూ ఉన్నాడు ఈ పూట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ శ్రమను చూసి ముందుకు దూకాల. గుర్రం ఎలా దూకుతుంది? పౌరుషంతో, ఉద్దండ కోపంతో రివ్వుంటూ దూకుతుందట. అవతల వాడి చేతిలో ఈట ఉందా, అవతల వాడి చేతిలో కత్తి ఉందా, వాడి చేతిలో ఏమి ఆయుధం ఉంది అని పిరికితనంగా వెన్ను చూపి పారిపోయేది కాదు అశ్వము. అటువంటి అశ్వాలు కావాలి ఇవాళ సంఘంలో. అటువంటి అశ్వాల కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరందరూ అశ్వాలుగా మారుతారా? చెయ్యొత్తండి, మారాలి అనుకునేవాళ్ళు. అలాగే రూపాంతరం పొందుతారా? మీరందరూ కూడా రాజగుర్రాలుగా రూపాంతరం పొందుకుందురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నెహెమ్యా 9:11 చూడమ్మా. నెహెమ్యా 9:11 మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు కాదు. వెన్ను చూపి పారిపోవాల్సింది ఎవరు? ఎఫ్రాయిం వారు దాకా ఏం చేశారు? వారి చేతిలో విల్లులు ఉన్నాయి, వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. కానీ శత్రువును చూడంగానే ఏం చేశారు? విల్లులు పడేసి వెన్ను చూపి పారిపోయారండి. పారిపోయే ఆత్మ ఏ ఆత్మ? దత్తపుత్ర ఆత్మ, దేవుని ఆత్మ, దాస్యపు ఆత్మ, అపవాదిగాడి ఆత్మది. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జీవం ఒక మనిషిని తాకితే అపోస్తలులైనటువంటి 12 మంది ఎలా ఉన్నారు? ఒకప్పుడు పిరికి పేతురు. ఉజ్జీవం తాకంగానే, దేవుని మహిమతో నింపబడంగానే ఎలా అయ్యాడు పేతురు? తనను తాను సజీవ యాగంగా అర్పించేసుకున్నాడు. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు, సువార్త కొరకు. అది ఉజ్జీవం అంటే. అటువంటి ఉజ్జీవం ఈరోజు మిమ్మల్ని తాకును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటూ ఉన్నాడు, పారిపోవాల్సింది ఎవరు? సముద్రాన్ని చూసి పారిపోవాల్సింది ఎవరు? దేవుని పిల్లరా. సముద్రం వెనక్కి పారిపోయింది. పారిపోవాల్సింది ఎవరు? ఎదురుగా ఉన్న శత్రువా నువ్వా? ఏమయ్యారంట శత్రువు? లోతు నీట రాయినేస్తే ఏమైంది? బుడుక్కున మునుగుద్ది. అట్లా ముంచేశాడంట. మళ్ళీ చదువమ్మా. లోతు నీట దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళేమో భయపడుతున్నారు. ఆ అగాధ జలాలను చూసి, ఆ సముద్రాన్ని చూసి, ఆ సముద్ర ఘోషను చూసి, ఆ శబ్దాన్ని చూసి వెన్ను తిరిగి పారిపోవడానికి రెడీ అయిపోయారు పిల్లలు. అప్పుడు వచ్చింది దేవుని మహిమ దిగిందండి అక్కడ. ఒకసారి దేవుని మహిమ మనిషిని ఆవహిస్తే, ఒకసారి దేవుని ఉజ్జీవం మనిషిని ఆవహిస్తే అక్కడ జరిగే కార్యం ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. పారిపోవాల్సింది శత్రువు కాదు, పారిపోవాల్సింది ఎవరు? సముద్రం పారిపోవాలి. తిరిగి పారిపోయే దారి ఇచ్చింది. ఎందుకు? దేనిని బట్టి అంటే అక్కడ దేవుని మహిమ, అంత గొప్ప మహిమ కుమ్మరించబడ్డది. సో ఆ రోజున వాళ్ళకి ఇచ్చిన మహిమను ఈ రోజున మీకు ఇవ్వలేడా దేవుడు? ఒకసారి ఇందాక మనం యోబు గ్రంథంలో 39వ అధ్యాయం చూసి అక్కడికి వెళ్ళి ఒకసారి 22 చూడు. యోబు గ్రంథం 39:22 చూడు. భయము పుట్టించిన దాన్ని వెక్కిరించి
చూసావా? గుర్రం స్వభావం అంటే అశ్వం స్వభావంలోనికి మనల్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడు? ఏదైతే భయం పుట్టిస్తుందో ఆ భయం పుట్టించే దాన్నట వెక్కిరిస్తుందట గుర్రం. సకిలించుకుంటూ ముందుకు దూకిపోతుంది. నీ శత్రువు ఏమవుతాడు అప్పుడు? నీ శత్రువు ఏమవుతాడు? తిరిగి పారిపోతాడు. అపవాది గర్జించు సింహం వలె మృంగులమాన మన దగ్గరికి శత్రువు ఇప్పుడు ఏమవుతాడు? దేవుని ఉజ్జీవం నిన్ను తాకితే, దేవుని మహిమ నిన్ను తాకితే అపవాది ఏమవుతాడు? దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు మనకి. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మన కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కిస్తాడట. ఇది ప్రవచనం. దేవునికి మహిమ కలుగును గాక. రేపు జరగబోయేది కూడా అదే. మనం భయపడరాదు, మనం బాధపడరాదు, వెన్ను తిప్పి పారిపోరాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు అందరూ కూడా వారి స్వరూప స్వభావాలు మార్చుకొని దేవుడు ఏ పోలికలోనికి మనల్ని తేవాలనుకుంటున్నాడో, దేవుడు ఏ స్వరూపంలోనికి మనల్ని తేవాలనుకుంటున్నాడో ఆ పోలికను, ఆ స్వరూపాన్ని పొందుకొని రూపాంతరము చెందుదుముగాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉజ్జీవం ఈ రోజున ఈ సంఘాన్ని తాకునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ 5:7 తీయమ్మా. టైం ఉంటుంది. 5 క్లోజా? గలతీ 5:7. పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. కొత్త నిబంధన సంఘంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు, ఇప్పటిదాకా మీరు గురువద్దకే పరిగెట్టారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు ఆగిపోయారు? మీకేమి సంభవించింది? మీకేమి జరిగింది? దానికి కారణం ఏంటి? ఏ కారణం వల్ల ఆగిపోయారు వీళ్ళు? దేనివల్ల? అప్పటిదాకా స్పీడ్గా వెళ్ళారు, ఎదురుగా ఏదో కనపడ్డది, ఆగిపోయారు అంటున్నాడు దేవుడు. నీకు ఏమి ఎవడు నిన్ను అడ్డగించింది ఎవడు? దేవుని పిల్లలు బయలుదేరి వెళుతూ ఉండగా అడ్డం వచ్చేది ఏమన్నా ఉంటుందా? అడ్డుగా పడేదేమన్నా ఉంటుందా? మనలో ఉన్నవాడు ఎవరో లోకాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, మరణం ముందును విరిచినవాడు, పాపాన్ని తొక్కివేసినవాడు, శత్రువుని తల చితక తొక్కివేసినవాడు. మరి ఆయన మనలో ఉండగా మనం ఏం చేయాలి? బాధపడాలి, భయపడాలి, పారిపోవాలి, ఓడిపోవాలి. ఇదేనా? అదే అంటున్నాడు కొత్త నిబంధన సంఘ పౌలు గారు. ఏం అడ్డగించింది నిన్ను? ఇప్పటిదాకా స్పీడ్గా వెళ్ళావు కదా. ఈరోజు అంటూ ఉన్నాడు దేవుడు, ఎవరైతే ఈ సంఘంలో వెనుదిరిగి పారిపోయే స్వభావం కలవారున్నారో, ఎవరైతే ఈ సంఘంలో భయపడేవారు, బాధపడేవారు, తిరిగి వారు ఉన్నారో, వెనుదిరిగి వెళ్ళిపోయేవారు ఉన్నారో, వాళ్ళందరూ ఇప్పటి వరకు ఏ స్పీడ్లో ఉన్నారు? ఒక 40 స్పీడ్లో ఉన్నారా? లేదా ఒక 20 స్పీడ్లో ఉన్నారా? ఈ రోజు మనకు 40 + 40 80 స్పీడ్లో పరుగు పెడుతూ గురి వద్దకు, యేసు క్రీస్తు ప్రభు అనే గురి వద్దకు పరుగు పెట్టి పోవుదురుగాక. పరుగు పందెంలో ఏమవ్వాలి? మనము ముందుకు వెళ్ళాలి, వెనుకకు తిరగరాదు. ఇదే మన ముందున్నటువంటి గొప్ప గమ్యము. మన గమ్యము, మన గమనము, మన యొక్క అంతము ఏమిటి అంటే ప్రభువే. మనల్నందరినీ కూడా ఆయన ఒక సంఘముగా తన శరీరంలో భాగాలుగా అమర్చుకున్నాడండి. సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. యెషయా 51:10 ఫినిష్. యెషయా 51:10. అగాధ జలములు, అగాధము అంటే నరకం అండి. విమోచించబడిన వారికి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఇదే దేవుడు. ఎవరైతే ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడి విమోచించబడతారో ఆ విమోచించబడిన వారికి దేవుడు ఈ రోజున ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఇదే. బాప్తీసం పొందుకొని యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి చేను అనే హృదయంలో పైరు అనే వాక్యం మొలిచి ఫలించుదురుగాక. విమోచించబడిన వారికి దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, నాకు బాగా ఇష్టం. కొరత లేకుండా ఇస్తాడంట ఆయన.
కొరత లేకుండా ఇస్తాడంట. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకుడి దొరుకును. ఏం అడగాలి? ఆ కింద ఉంటుంది చెప్తూ కిందకు వస్తాడు. దేవుడు అడుగు వారికి తన ఆత్మశక్తిని కొరత లేకుండా ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అది తప్ప అన్ని అడిగేస్తాం. కొరత లేకుండా, అదే యెహెజ్కేలు గ్రంథంలో చీలమండలం వరకు, మోకాలి వరకు, నడుము వరకు, తర్వాత కంప్లీట్గా మునిగిపోతాడు. కొరత లేకుండా ఇక మునిగిపోయింటే ఆత్మ వశంలోకి వెళ్ళిపోతాడు. ఆత్మ వశంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి పోలి బ్రతుకుతాడు. దేవుడు ఈ రోజున మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, కొరత లేని ఆత్మ మీ మీద కుమ్మరించబడును గాక. విమోచించబడిన తన ప్రజలకు యూదా వారిని దర్శించి, వారిని గొర్రెలుగా ఉంటే వారిని రాజ అశ్వములుగా మార్చి, వారి హృదయం అనేటటువంటి చేరును తడిపి, పైరును మొలిపించి, వాక్యం మీ జీవితంలో నూరంతలుగా ఫలించినట్లుగా ఆశీర్వదించి, కొరత లేని తన ఆత్మ చేత మిమ్ములను నింపి, పునరుత్థాన శక్తితో అభిషేకించి, రెండవ రాకడలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగా నిలవబెట్టి తండ్రి ముందు, తండ్రి ఇదిగో నీ రాజ్యము, తండ్రి ఇదిగో నీ యొక్క యాచక సమూహము అని నిలవబెడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తూ ఉండండి. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఇదే దేవుడు మీకు ఇచ్చేటటువంటి నూతన స్వభావము. కడ వరకు దీన్ని గట్టిగా పట్టుకోండి. పౌలు అంటారు, మీకు కలిగిన దానిని కడ వరకు ఏం చేయాలంటే మనము మన అభిషేకాన్ని మనం కోల్పోవద్దు. మనకి దేవుడు ఏడంత ఆత్మనిచ్చాడు, దాన్ని ఆత్మాభిషేకాన్ని కోల్పోవద్దు. ఇచ్చిన రక్షణని కోల్పోవద్దు, ఇచ్చిన కృపావరాన్ని కోల్పోవద్దు, ఆత్మఫలాన్ని కోల్పోవద్దు. గట్టిగా పట్టుకొని కడ వరకు కూడా కలిగిన దానిని పోగొట్టుకోకుండా ఉంటే వచ్చేది ఏమిటో తెలుసా? జీవ కిరీటము, నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు, స్తుతులు కలుగును గాక. అవును నాయన, గొర్రె స్వభావంలో ఉన్న మమ్ములను రాజ అశ్వాలుగా, క్రీస్తు యొక్క రాజ గుర్రంగా మీరు మార్చివేసినందుకు మీకే స్తోత్రములు, స్తుతులు ప్రభువా. అయా, మా హృదయము అనే చేనులో మీ పైరు అనే వాక్యాన్ని ఫలింపజేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. మేము మిమ్ములను పోలి బ్రతికేటటువంటి కృపను మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రములు, స్తుతులు. విన్న వాక్యం మా జీవితంలో నిష్ప్రయోజనము, నిరర్థకము కాకుండా నూరంతలుగా ఫలించటానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇంకా ఎవరెవరైతే ఈరోజు రాలేకపోయారో వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, ఈ నూతన సంవత్సరం నుంచి అయ్యా మేము మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా, మీ వారసులుగా అయ్యా ముద్రించబడి పరిశుద్ధాత్మ సహవాసములో అయ్యా కుమారుడి యొక్క కృపలో, తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమలో వర్ధిల్లుదుము కాక. ఈ సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ సంఘ కాపరి ఏడంతల ఆత్మతోటి అయ్యా ఆ రోజున తండ్రి అయ్యా కొమ్ము, ఆ రోజున కన్ను అనేటటువంటి ఆ గొర్రెపిల్ల కొమ్ము, ఆ గొర్రెపిల్ల కన్ను, జ్ఞానవరము, శక్తివరముతో ఈ కాపరి నింపబడి తన సంఘాన్ని కృప నుంచి అధిక కృపకు, మహిమ నుంచి అధిక మహిమకు చేర్చి మీ ముందు బలా మంచి దాసుడా అనే రీతిగా రూపాంతరము పొందుకొనును గాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలలో అయ్యా అద్భుతము జరుగును గాక. వీరందరూ కూడా మీ పిల్లలుగా, మీ వారసులుగా రూపాంతరం పొందుకొని వారికి మీరిచ్చినటువంటి ఆ కృపా వరాలను, మీరిచ్చినటువంటి ఆత్మ ఫలాలను పట్టుకొని వర్ధిల్లి నాయన మీలో ఫలించుదురు గాక. క్రీస్తు నామములో ఇది శీఘ్రంగా జరుగును గాక. క్రీస్తు పేరిట ప్రార్థించి సమాధానాన్ని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, బోధించి నేను భ్రష్టునైపోకుండా మీ గాయములలో నన్ను మరుగు చేసుకొని నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడి కరుణించి రక్షించమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించుకొని సమాధానం పొందుకున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.